అందరికీ నమస్కారం. నేను బిందు. మీరందరూ బాగానే ఉన్నారని ఆశిస్తున్నాను. నేటి అంశం ప్రభుత్వ బడ్జెట్ మరియు పన్ను. ప్రభుత్వ బడ్జెట్ ఎంత? పన్నుల ప్రక్రియ ఎలా కొనసాగుతుంది? బడ్జెట్ ఎలా సమర్పించబడుతుందో మరియు పన్నుల ప్రక్రియ ఎలా కొనసాగుతుందో అర్థం చేసుకోవడానికి ముందు ప్రభుత్వ కర్తవ్యం ఏమిటో తెలుసుకుందాం. నిర్వహించడానికి పూర్తిగా ప్రభుత్వం బాధ్యత వహిస్తుంది. విద్య, వైద్య సదుపాయాలు, విద్యుత్, నీరు, రవాణా మొదలైన ప్రజా సౌకర్యాలు, వీటన్నింటినీ ప్రభుత్వం నియంత్రించాలి. కాబట్టి ఈ అంశంలో మనం ప్రభుత్వం మరియు పన్నుల పని ప్రక్రియ గురించి తెలుసుకోబోతున్నాం. అభ్యాస ఫలితాలు. 1. ప్రభుత్వ పాత్ర. 2. ఆదాయపు పన్ను. 3. ప్రత్యక్ష పన్ను. 4. పరోక్ష పన్ను. 5. జీఎస్టీ మంచి సేవా పన్ను. 6. పన్నులో న్యాయబద్ధత. కీలక పదాలు. 1. ప్రభుత్వం దేశాన్ని అధికారికంగా నియంత్రించే వ్యక్తుల సమూహం. 2. ఆదాయపు పన్ను. భారతదేశంలో ఆదాయపు పన్ను అనేది ఆర్థిక సంవత్సరంలో ఆదాయం లేదా ఆదాయాలపై ప్రత్యక్ష పన్ను. మూడు. ప్రత్యక్ష పన్ను. ఒక వ్యక్తి లేదా సంస్థ నేరుగా ప్రభుత్వానికి చెల్లించే పన్నును ప్రత్యక్ష పన్నుగా నిర్వచించవచ్చు. 4. పరోక్ష పన్ను. పరోక్ష పన్ను సాధారణంగా సరఫరాదారులు లేదా తయారీదారులపై విధించబడుతుంది. 5. జీఎస్టీ వస్తువులు మరియు సేవల పన్ను. వస్తువుల అమ్మకంపై అమ్మకపు పన్ను విధించబడుతుంది. 6. ప్రభుత్వం గురించి. ప్రభుత్వం అనేది ఒక దేశం లేదా రాష్ట్రాన్ని నిర్వహించే వ్యక్తుల సమూహంతో రూపొందించబడిన సంస్థ లేదా వ్యవస్థ. ప్రతి ప్రభుత్వం దాని రాజ్యాంగం లేదా సమర్థవంతమైన పాలనను నిర్ధారించడానికి అనుసరించే ప్రాథమిక సూత్రాల సమితిని కలిగి ఉంటుంది. ప్రభుత్వ పాత్ర. ప్రభుత్వం ఒక సామాజిక సంక్షేమ సంస్థ. లాభాన్ని పెంచుకోవాలనే ఉద్దేశ్యం లేకుండా సామాన్య ప్రజల ప్రయోజనం కోసం ఇది పనిచేస్తుంది. మీరు పనిచేసే హక్కు మరియు మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం గురించి
మునుపటి తరగతులలో చదువుకున్నారు. ఎంజీఎన్ ఆర్ఈజీఏ కార్మికులకు డిమాండ్ మరియు వేతనాలపై మాన్యువల్ పనిని అందించడం మరియు ప్రభుత్వం చెల్లించాల్సిన మూలధనం ప్రభుత్వం యొక్క బాధ్యత అని చట్టం నిర్దేశిస్తుంది. మరియు పీడీఎస్లో సరసమైన ధరకు ఆహార ధాన్యాల పంపిణీని నిర్వహించడం మరియు ప్రభుత్వం సబ్సిడీ భరిస్తుంది. గతంలో భారీ ఇంజనీరింగ్, విద్యుత్ ఉత్పత్తి, ఉక్కు ఉత్పత్తి, పెట్రోలియం వెలికితీత మరియు శుద్ధి మొదలైన భారీ పరిశ్రమల స్థాపనలో భారత ప్రభుత్వం కూడా ప్రధాన పాత్ర పోషించింది. గ్రామీణ ప్రాంతాల్లో సాగునీటి ప్రాజెక్టులు మరియు ప్రభుత్వం ద్వారా వ్యవసాయ విస్తరణ పనుల్లో పెట్టుబడులు వ్యవసాయానికి కీలకమైనవి. కర్మాగారాలు నిర్ణయించిన దానికంటే తక్కువ ధరకు ఎరువులను విక్రయించడం ద్వారా ప్రభుత్వం రైతులకు సహాయం చేస్తుంది. ప్రభుత్వం రాయితీల ద్వారా ఫ్యాక్టరీలకు కొంతమేర పరిహారం చెల్లిస్తుంది. ఇది లేకుంటే ఫ్యాక్టరీలు వసూలు చేసే ధర చాలా ఎక్కువగా ఉండేది. వివిధ పాత్రలను నెరవేర్చడానికి ప్రభుత్వం వద్ద తగిన డబ్బు ఉండాలి. ప్రభుత్వం యొక్క వివిధ విధులకు అవసరమైన డబ్బు ప్రజల నుండి పన్నుల రూపంలో వసూలు చేయబడుతుంది. వసూలు చేయబడిన పన్నులు ప్రభుత్వ ఆదాయాన్ని కలిగి ఉంటాయి. ప్రభుత్వ వ్యయాలకు ఆర్థిక సహాయం చేయడానికి ఆదాయాలు అవసరం. ప్రభుత్వం వసూలు చేసే అనేక రకాల పన్నులు ఉన్నాయి. పన్నులు ప్రభుత్వానికి ప్రధాన ఆదాయ వనరు. ప్రభుత్వం వసూలు చేసే వివిధ రకాల పన్నులు ఉన్నాయి. ఎక్సైజ్ సుంకం, ఆదాయపు పన్ను, ఆస్తి పన్ను, కస్టమ్స్ సుంకం మొదలైన వాటిలో కొన్నింటి గురించి మీరు విని ఉండవచ్చు. పన్నులను స్థూలంగా 2 వర్గాలుగా వర్గీకరించవచ్చు: పరోక్ష పన్నులు మరియు ప్రత్యక్ష పన్నులు. ఆదాయపు పన్ను వ్యక్తుల వ్యక్తిగత ఆదాయంపై ఆదాయపు పన్ను విధించబడుతుంది. వేతనాలు, జీతాలు మరియు పెన్షన్లు వంటి వివిధ రకాల వ్యక్తిగత ఆదాయ వనరులు ఉండవచ్చు. ఒక వ్యక్తి బ్యాంకులో ఉన్న డబ్బుపై వడ్డీ ఆదాయాన్ని కూడా పొందవచ్చు.
ఒక వ్యక్తి ఇంటి అద్దె వంటి అతను కలిగి ఉన్న ఆస్తులపై కూడా అద్దె పొందవచ్చు. ఇవి పన్నులు చెల్లించాల్సిన ఆదాయాలుగా పరిగణించబడతాయి. నిర్దిష్ట మొత్తం కంటే ఎక్కువ సంపాదించేవారికి మాత్రమే ఆదాయపు పన్ను విధించబడుతుంది. అధిక ఆదాయాన్ని ఆర్జించేవారు తమ ఆదాయంలో ఎక్కువ భాగాన్ని పన్నుగా చెల్లించాలి. ఎక్సైజ్ డ్యూటీ. ఎక్సైజ్ సుంకం ఫ్యాక్టరీ నుండే వసూలు చేయబడుతుంది, కానీ వాస్తవానికి వస్తువులను కొనుగోలు చేసిన వారిపై పన్ను విధించబడుతుంది. ఫ్యాక్టరీ యజమానులు తమ వస్తువులను ధరకు పన్ను జోడించిన తరువాత విక్రయిస్తారు. టీవీ తయారీకి అయ్యే ఖర్చు 10,000 రూపాయలు, కంపెనీ ప్రభుత్వానికి 1,200 రూపాయలు ఎక్సైజ్ సుంకం చెల్లించింది. అయితే పన్నును వినియోగదారుడే భరించాలి. ప్రత్యక్ష పన్ను. వ్యక్తులు నేరుగా వారి ఆదాయంపై లేదా నేరుగా కంపెనీలు మరియు వ్యాపారాలు ఆర్జించే లాభాలపై విధించే పన్ను. ఈ పన్నులను వ్యక్తి లేదా వ్యాపారాలు నేరుగా ప్రభుత్వానికి చెల్లించాలి. రెండు ముఖ్యమైన ప్రత్యక్ష పన్నులు ఉన్నాయి. 1. ఆదాయపు పన్ను. 2. కార్పొరేట్ పన్ను. వ్యక్తుల వ్యక్తిగత ఆదాయంపై ఆదాయపు పన్ను విధించబడుతుంది. కంపెనీ లేదా ఫ్యాక్టరీపై కార్పొరేట్ పన్ను విధించబడుతుంది. పరోక్ష పన్ను. వస్తువులు మరియు సేవలపై పరోక్ష పన్నులు విధించబడతాయి. వస్తువుల ముద్రిత గరిష్ట రీటైల్ ధర ఎంఆర్పితో పాటు పన్నులతో సహా అని వ్రాయబడిందని మీరు చూసి ఉంటారు. దీని అర్థం ధరలో పన్నులు ఉంటాయి. అదేవిధంగా టెలిఫోన్ మరియు మొబైల్ ఫోన్ సేవల వంటి చాలా సేవలకు వినియోగదారులు చెల్లించే ధరలో పన్నులు కూడా ఉంటాయి. జీఎస్టీ వస్తు సేవల పన్ను. జీఎస్టీ ఈ-వే బిల్లులు ప్రవేశపెట్టడం ద్వారా వే బిల్లుల యొక్క కేంద్రీకృత వ్యవస్థను ప్రవేశపెట్టింది. ఈ వ్యవస్థ 1 ఏప్రిల్ 2018న వస్తువుల అంతర్రాష్ట్ర తరలింపు కోసం మరియు
15 ఏప్రిల్ 2018న అస్థిరమైన పద్ధతిలో వస్తువుల అంతర్రాష్ట్ర తరలింపు కోసం ప్రారంభించబడింది. జీఎస్టీ యొక్క మధ్యాహ్న భోజనంతో చాలా పరోక్ష పన్నులు వస్తు మరియు సేవా పన్ను యొక్క ఒక వ్యవస్థ ద్వారా భర్తీ చేయబడ్డాయి. ఉదాహరణకు, ఒక బిస్కెట్ తయారీదారు ₹450 విలువైన బిస్కెట్లను తయారు చేస్తాడు. ముడి పదార్థాలు, లేబర్ ఛార్జీలు, జీతాలు, ఆఫీసు మరియు ఫ్యాక్టరీ అద్దె మొదలైన వాటితో సహా అతని అన్ని ఖర్చులు. అతను తన లాభ మార్జిన్ ₹50 కలిపితే అవుట్పుట్ మొత్తం విలువ ₹500. ఇది అతని విక్రయ ధర. కానీ విక్రయించే సమయంలో బిస్కెట్ తయారీదారు నిర్దేశించిన పన్ను రేటు ప్రకారం జీఎస్టీని వసూలు చేయాలి. జీఎస్టీ రేటు 5% అయితే తయారీదారు ₹500కి పన్నుగా ₹25 చెల్లించాలి. జీఎస్టీ ప్రభావం. వస్తు సేవల పన్ను జీఎస్టీ యొక్క ముఖ్య ఉద్దేశ్యం పన్నుల ప్రక్రియను సులభతరం చేయడం, పన్ను భారాన్ని తగ్గించడం మరియు పన్నులు చెల్లించే అవకాశాన్ని స్పష్టం చేయడం. పన్ను విధింపులో న్యాయబద్ధత. మనం అనుసరించే పన్ను విధానం సమాజం కలిగి ఉన్న విలువలపై ఆధారపడి ఉంటుంది. చాలామంది సొసైటీలు కొందరి దగ్గర లక్షల రూపాయలు ఇతరులకు తినడానికి సరిపడా లేకపోవడం సరికాదని భావిస్తున్నాయి. ప్రభుత్వం ధనవంతుల నుండి ఎక్కువ పన్నులు వసూలు చేయాలి మరియు పేదలపై పన్ను విధించకూడదు లేదా కనిష్టంగా పన్ను విధించకూడదు. మెరుగైన అవకాశాలు మరియు జీవన పరిస్థితులను అందించడం ద్వారా పేదల ఆదాయాన్ని పెంచడానికి ఖర్చు చేయగల పన్నుల కోసం మొత్తం సమాజం ఆకాంక్షిస్తుంది. పేదల ఆదాయాలు పెరిగినప్పుడు ఎక్కువ పన్నులు వసూలు చేయవచ్చని గమనించండి. ముగింపు. ప్రభుత్వ బడ్జెట్ అనేది ఒక ఆర్థిక సంవత్సరానికి ఒక సంవత్సరం పూర్తయిన ప్రభుత్వ ప్రణాళికా వ్యయం మరియు రాబడిని చూపే పత్రం. ఇది పన్నులు, సబ్సిడీలు, వనరుల కేటాయింపు, ఆదాయం మరియు సంపద పంపిణీ మొదలైన వివిధ భాగాలను కలిగి ఉంది. ఆర్థిక వృద్ధి, ఉపాధి, సామాజిక సంక్షేమం మొదలైన వాటిని ప్రభావితం చేయడం వంటి అనేక మార్గాల్లో బడ్జెట్ ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేస్తుంది.